హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదిలే. నేను మీ గీత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ వచ్చి ఫ్రైడే వ్లాగ్ అండి. అసలు నేనైతే ఫ్రైడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా ముగ్గులు పెట్టుకుని మంచిగా చేసుకున్నాం, పూజ కూడా చేసుకుందాం. ఇది కార్తీక మాసం కదా, ఫ్రైడే కూడా చేసుకుందాం అనుకున్నా. బట్ నా ప్లాన్ మొత్తం కూడా రివర్స్ అయిపోయింది అనమాట ఇవాళ. సో ఇంకేం చేయలేము. ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనకి చెప్పాను కదా ఈ రోజు ఎలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుందని మనకైతే నిజంగా తెలియదు. ఇంకా అన్నీ కూడా సర్దుకుపోవడమే. ఇంకా నేను కూడా ఇంకా లేట్గా లేచాను అనమాట. ఎందుకంటే అస్సలు నైట్ అస్సలు నిద్ర లేదు. 1:30కి పడుకున్నాను. అయినా సరే లెగుద్దాము అని చెప్పైతే లెగుద్దామని అలారం పెట్టుకుంటే అస్సలకి లెగలేదన్నమాట. నా బాడీ మొత్తం కూడా నిజంగా ఫుల్గా అలిసిపోతుంది. సి సెక్షన్ ఒకటి అయ్యింది. అండ్ ఇక సి సెక్షన్ అయిన ఒక 5 months అయినా మనం రెస్ట్ అయితే తీసుకోవాలి. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకా నా వల్ల ఇంకా నాకు తప్పదు. పిల్లల కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఇంకా నా కొడుకుకి ఏంటంటే ఇంకా బాగోట్లేదు విజయవాడలో అని చెప్పి నేను ఇంకా మా ఇంటికైతే వచ్చేసాను. సో దానివల్ల నిజంగా ఫుల్ స్ట్రెస్ అనిపిస్తుంది. వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళు ఉండాలి అంటే వాళ్ళకి కుదరట్లేదు. ఇంకా ఎవరిష్టం వాళ్ళది. ఉండే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉండరు. సో ఇంకా ఇక్కడ 1 week అక్కడ 1 week అని అనుకున్నాము. బట్ అది కూడా జరిగేలా అనిపించట్లేదు నాకైతే. సో ఇంకెవరిష్టం వాళ్ళది. ఇంకా ఒక 5 months ఓపిక్గా దేవుడి దయ వల్ల మంచిగా నిదానంగా నా పిల్లలు కొంచెం కోఆపరేట్ చేస్తే నేనే చేసుకుంటాను. సో నేను అనుకున్నానులేండి, ఆల్రెడీ నా ఫస్ట్ డెలివరీ తర్వాత నుంచి కూడా అంటే కొన్ని చెప్పాను కదా మాటలు పడ్డాను అని చెప్పండి. మా అమ్మ వాళ్ళ సైడ్ మాటలేం పడలేదు. సో అంటే నా మెట్నింటి సైడ్ కానీ కొన్ని అది జరిగినాయి అనమాట ఇష్యూస్. సో నేను ఇంకా ఆ టైంలోనే అనుకున్నాను ఎవరితో డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి. మెయిన్గా నిజంగా డెలివరీ టైంలో కానీ ఆఫ్టర్ డెలివరీ కానీ చాలా అంటే మనకు ఒక సహాయం అయితే కంపల్సరీ కావాలి. బట్ నాకు సి సెక్షన్ కాబట్టి నాకు మ్యాక్సిమం ఒక 3 months కంప్లీట్ అన్న అయ్యాకే మనం ఏ పనైనా చేసుకోవచ్చు. బట్ నేను 2 months కంప్లీట్ అయ్యాకే నేను అన్ని పనులు కూడా నా ఇంటికి చేసుకుంటున్నాను. సో ఇంకా వర్కర్స్ ఎవరు కూడా దొరకట్లేదు. అండ్ మా బాబుకి మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉంటేనేమో అసలుకే హెల్త్ బాగోట్లేదు. అండ్ డాక్టర్ కూడా పనిమాల చెప్పారనమాట, నువ్వు విజయవాడ అయితే అసలు తీసుకెళ్ళొద్దు, మీ పిల్లోడు హెల్త్ మాత్రం పాడు చేయొద్దని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. ఈసారి విజయవాడ నుంచి హెల్త్ బాగాలేదని నా దగ్గరికి వస్తే నేను చూడడానికి కూడా వార్నింగ్ ఇచ్చారనమాట మాకు. సో నేను ఇంకా నా పిల్లాడి కోసం నాకు ఇంకా తప్పదు అని చెప్పి ఇంకా నేనైతే ఉన్నాను. బట్ ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే మాత్రం ఉప్మా అయితే చేశానండి. సేమియా ఉప్మా. రోజు కూడా ఉప్మానే చేయాల్సి వస్తుంది. పిండ్లు అయితే అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఒక 3 days నుంచి నేను ఉప్మానే చేస్తున్నాను. పాపం మా వాడికి కూడా మొహం కొట్టేసింది. ఇంకా టిఫిన్ కూడా సరిగ్గా తినలేదన్నమాట వాడు. నేనేంటంటే పిండ్లు మా అమ్మ వచ్చినప్పుడు రుబ్బించుకుందాం అనుకున్నా. బట్ మా అమ్మ 4 days ఉండి వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇంకా నేను కూడా ఏం చెప్పలేదు. అండ్ ఒక 1 week ఉంటుందిలే అప్పుడు రుబ్బించుకుందాంలే అనుకున్నా. కాకపోతే ఇంకా అనుకోకుండా వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా పిండ్లు అయితే బయట అయితే తెప్పించుకోవాలి. ఇంకా మనకి తప్పదు కదా, మనం చేయలేనప్పుడు ఇంకా మనం బయట తెప్పించుకోవాలి. అది నాకేంటంటే పిండి బయట అయితే ఒక 1 week కూడా రాదండి. అందుకే నాకు అస్సలకే నచ్చదు అనమాట బయట తెప్పించుకోవడం. ఇంకా నాకు పని ఎక్కువైపోతుంది కాబట్టి ఇంకా నాకు రుబ్బడానికి కూడా అవ్వదు. సో ఇంకా ఒకవేళ పని తక్కువ ఉన్నప్పుడు నాకు తెలుస్తుంది కదా ఈరోజు పని తక్కువ ఉంది మనం రుబ్బుకోగలము అన్నప్పుడు ఇంకా నేనైతే తెప్పించుకుని అయితే రుబ్బుతాను. ఇంకా అప్పుడు వరకు కూడా బయట తీసుకుని వస్తాం అనమాట. సో ఇంకా నేను ఎప్పుడు కూడా మర్చిపోతున్నాను అనమాట మా హస్బెండ్కి చెప్పడం తీసుకురమ్మని చెప్పి. ఇంకా మా హస్బెండ్ మా ఇంటికి వచ్చాక నాకు గుర్తొస్తుంది అనమాట, అయ్యో పిండ్లు మర్చిపోయానే అని చెప్పి. సో ఇంకా రేపన్నా చెప్పాలి. ఇంకా నాకు అసలు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు అసలు ఛాన్స్ ఉండట్లేదు. ఎడిటింగ్ ఎలా కూడా చేస్తున్నాను కానీ ఇంకా ఎడిటింగ్ కూడా నేను వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తుంటే మా వాడికి అన్నం పెడుతున్నప్పుడు మా వాడికి అన్నం పెట్టే టైంలో చేస్తున్నాను అనమాట. ఒక పక్కన అన్నం పెడుతూ ఒక పక్కన వీడియో ఎడిటింగ్. సో నిజంగా నాకు ఎంత స్ట్రెస్ అనిపిస్తుందండి ఇద్దరు పిల్లలతో యూట్యూబ్ అంటే కంటిన్యూ చేయడానికి చాలా స్ట్రెస్ అనిపిస్తుంది. బట్ ఇంకా తప్పదు. ఇంకా నేను అనుకున్నది రీచ్ అవ్వాలంటే ఇంకా నాకు ముందు ఎంత కష్టపడితేనే తర్వాత అంత ఫలితం వస్తుంది. సో నేను అది నమ్ముతాను. సో నా ఫలితం కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా నాకు ఫస్ట్ మా బాబు ఉన్నప్పుడు ఏంటంటే యూట్యూబ్ అనేది చాలా ఫ్రీగానే మూవ్ అయిపోయింది. అండ్ నా డెలివరీ టైంలో కూడా చాలా మంచిగానే అయిపోయింది. కాకపోతే ఇంక 2 kidsతో నిజంగా పని చేసుకుని ఓ పక్కన మా వాడికి ఫుడ్ పెట్టుకుని వాడిని చూసుకుని, ఓ పక్కన మా పాపకి ఫీడింగ్ ఇచ్చి దాన్ని చూసుకుని
నిజంగా నా పరిస్థితి అసలు మామూలుగా లేదనమాట. ఇంకా అలా ఉంది నా పొజిషన్. ఇంకా మీకు అర్థమవుతూ ఉంటదిలేండి వీడియో చూస్తే నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతాను అని చెప్పి. సో ఇంకా టీ అయితే పెట్టేసాను. నాకు మార్నింగ్ ఖచ్చితంగా టీ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఫుల్ స్ట్రెస్లో ఉంటాం కాబట్టి పని అనేది ఎక్కువగా స్పీడ్గా అవ్వాలంటే నాకు ముందుగా టీ అయితే పడాలి. లేకపోతే నాకు అస్సలు ఏది కూడా వర్క్ చేయలేను. అండ్ అసలు మైండ్ పనిచేయదనమాట మెయిన్గా. సో ఇంకా టీ వడగొట్టేది ఒకటి మంచిది తీసుకోవాలి. అస్సలు అంటే అస్సలు బాలేదనమాట. అసలు టీ అనేది అవ్వట్లేదు, అలా కొడితే కానీ అవ్వట్లేదు. నాకు అంతకుముందు మ్యారేజ్ అయిన కొత్తలో ఒకటి ప్లాస్టిక్ టైప్ తీసుకున్నా. అసలు ఎంత బాగుండేదో. మా ఓడు అసలు అల్లరి పిల్లడు. సంవత్సరం మా ఓడికి 1 year అనుకుంటా. అప్పుడు మొత్తం పెంట పెంట చేసాడు అనమాట. అది నాకు ఇంకా అది యూజ్ చేయలేదు సరిగ్గా. అంటే బాగా మొత్తం చెత్త చెత్త వేసేసి మట్టి వేసేసి ఇంకా అలా చేశాడనమాట. ఇంకా నాకు నచ్చక వదిలేసాను. ఇంకా మా హస్బెండ్ కి లేపి టీ ఇవ్వడానికి అయితే వెళ్ళాను. ఇంకా నేను కూడా ప్రశాంతంగా టీ తాగుతూ ఇంకా వెజిటేబుల్స్ అనేది కట్ చేయాలి. కుకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నాకైతే కూర్చుని తాగేంత టైం కూడా ఉండదు మార్నింగ్ పూట నిజంగా. అది కాక ఇప్పుడు లేట్గా లేచాను కాబట్టి అసలుకే ఉండదు టైము. సో ఇంకా తాగుతూ అలా వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. సో ఈరోజు కొంచెం టెన్షన్ ఉందన్నమాట కుకింగ్ చేయాలంటే. ఎందుకంటే మా హస్బెండ్ మీరు ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటే సాంబారు దొండకాయ ఫ్రై చేయమన్నారని చెప్పాను. బట్ ఏంటంటే నిన్న అసలు ఇంకా లేట్గా లేచాను అనమాట. 8కి లేచాను. దానివల్ల ఇంకా పప్పుచారు సాంబార్ పెట్టాలంటే అసలు అవ్వదు. సో ఇంక ఇవాళ అయితే కొంచెం 1 hour ముందే లేచాను కాబట్టి, అంటే రాత్రి అనుకున్నాను అనమాట ఈరోజు కంపల్సరీగా చేయాలి అని చెప్పి. మా హస్బెండ్ ఎక్కువ అడగరు అనమాట. త్వరగా ఇది చేయి అది చేయి అని చెప్పి ఎక్కువ అడగరు కాబట్టి, ఆయన ఎప్పుడైనా ఒకసారి అడిగిన కోరిక కూడా తీర్చలేనా అని చెప్పి ఇంక ఈ రోజు అయితే చెయ్యాలి కంపల్సరీగా. లేట్గా లేచినా పర్లేదు అని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. బట్ సాంబార్ ఏంటంటే నేను 4 months అయిపోయింది కదా, అసలు టేస్ట్ ఎలా వస్తుందా ఏంటా అని చెప్పి చాలా టెన్షన్గా చేశాను అనమాట ఇవాళ. సో చూడాలి ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. ఇంకా పప్పు అయితే నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఒక పక్కనేమో ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా స్టవ్ మీద అలా పెట్టేసి ఇంకా కొంచెం టైం పట్టింది కదా కుకింగ్, స్టవ్ విజిల్స్ రావడానికి. సో ఇంక ఇక్కడ బయట అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. అసలు అయితే మార్నింగే పెట్టుకోవాలి. నేను ఇంకా 7కి లేచాను కదా, అప్పుడే పెట్టుకుందాం అనుకున్నా. ఇంక ఇక్కడ కొంచెం టైం పట్టేస్తుంది అనమాట. ఇంకా ఆ టైం బదులు ఇక్కడ ఉన్న టైము నాకు కుకింగ్ అయిపోద్ది అని చెప్పి ఫస్ట్ అయితే నేను కిచెన్ రూమ్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా టిఫిన్ చేయాలి. మా వాడు లేచేలోపు నేను టిఫిన్ రెడీ చేయాలి కదా. సో ఇంకా వాడు లేచాడంటే ఆకలి మీద లేస్తాడు. ఇంకా మేము ఏంటంటే నైట్స్ మిల్క్ తాగించడం మానిపించేసాం అనమాట. అంతకుముందు 3కి లేచి తాగిచ్చేదాన్ని, బట్ ఇప్పుడైతే మానిపించేసాను పూర్తిగా. ఎందుకంటే ఇప్పుడు ఇంకా 3 years వచ్చేసింది కాబట్టి ఇంకా మానిపించామన్నారు అనమాట డాక్టర్. సో ఇంకా అందుకని వాడు లేట్గా లేచినా సరే కొంచెం ఆకలికి లేస్తాడు అని చెప్పి ముందైతే కుకింగ్ చేసేద్దాం, టిఫిన్ కంప్లీట్ చేసేద్దాం అని చెప్పి కిచెన్ రూమ్కి వెళ్ళిపోయా. ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి ముగ్గు లేకుండా ఉంటే అసలుకే బాగోదు కదా. నేనైతే స్కిప్ చేసేద్దాం అనుకున్నా ముగ్గు ఇవాళ. కాకపోతే కొంచెం ఫ్రైడే అని చెప్పి మనసు లాగింది అనమాట. కొంచెం మంచిగా కలగలలాడాలి కదా. అది కాక కార్తీక మాసం మనం పూజలన్నా చేయలేదు, ఇక మంచిగా ముగ్గన పెడదాము అని చెప్పి ఇంకా మళ్ళీ బయటకు వచ్చాను అనమాట ఆలోచించుకుని. ఇంకా ముగ్గు అయితే స్టార్ట్ చేసేసాను. బట్ నేను ముగ్గు తీసాను కానీ అదైతే ఎక్కడ పోయిందనమాట. రికార్డ్ చేశాను కానీ మరి కనిపించలేదు. సో ఇంక ఇక్కడ ముగ్గంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి టిఫిన్ పెట్టేశాను. అండ్ మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. అండ్ వాషింగ్ మిషన్ కూడా వేసేసాను. ఈరోజు నిజంగా బోల్డ్ బట్టలు అయితే ఉన్నాయండి మా పిల్లలవి. సో ఇంకా మా పిల్లలు అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి లోపలికి అయితే వచ్చాను. ఇంకా నిజంగా నేనైతే టిఫిన్ కూడా తినలేదు. మా హస్బెండ్ 9:30కి వెళ్ళారు. బ్రష్ కూడా చేయలేదు అనమాట. నేను ఎప్పుడు కూడా బ్రష్ చేసి టీ తాగుతాను, ఇవాళ బ్రష్ చేయకుండా టీ తాగేసాను. మా హస్బెండ్ అడక్క ఒక కోరిక అయితే అడిగారు, కుకింగ్ సాంబార్ అండ్ దొండకాయ ఫ్రై చేయమని. ఇంకా అది చేయాలంటే నాకు అసలుకే టెన్షన్. ఆ టెన్షన్లో నేను టిఫిన్ చేయాలి, బ్రష్ చేయాలని కూడా మర్చిపోయి అసలు నేను ఇంకా మర్చిపోయాను అనమాట పూర్తిగా. ముందు కుకింగ్ అంతా అయిపోవాలి, ఇల్లంతా కంప్లీట్ అయిపోవాలని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా పప్పు అనేది స్టవ్ మీద పెట్టాను, ఉడికిపోయింది అనమాట. ఇంకా సాంబార్కి ఏంటంటే నేను ఎప్పుడు కూడా మిక్సీ వేస్తాను. పప్పు ఎంత మెత్తగా ఉన్నా సరే మిక్సీ వేస్తేనే సాంబార్ అనేది టేస్ట్ ఉంటుంది. సో అందువల్ల మిక్సీ వేస్తున్నాను అనమాట. ఇంకా మా వాడు దడిసి ఆ మిక్సీ అసలు ముందు దడిచేవాడు కాదు, ఇప్పుడు మిక్సీ వేసినప్పుడు దడిసి నన్ను గట్టిగా పట్టేసుకుంటున్నాడు అనమాట. చూడండి అసలు కదలట్లేదు. ఇంకా మా బొడ్డుది ఏంటంటే ఇంకా హాల్లో మంచమే పడుకోబెట్టి అన్ని దిల్లు అడ్డు పెట్టి వచ్చాను అనమాట. ఇంకా బెడ్రూమ్ అయితే ఏడిస్తే కూడా మాకు వినపడదు అనమాట బెడ్రూమ్. సో అందువల్ల హాల్లో మంచమే పడుకోబెట్టాను.
ఇంకా మా బుడ్డోడైతే నా దగ్గర తిరుగుతూ ఉంటాడు అనమాట. ఇంకా ఎవరు లేకపోతే ఇంకా నా దగ్గరే తిరుగుతాడు. ఇంకా నేను ఇక్కడ మిక్సీ అనేది చిన్న జార్లో వేసాను అనమాట. అంటే కొంచెం పప్పు కొంచెమే అని చెప్పి చిన్న జార్లో వేసా. బట్ ఏంటంటే అది నాకు డబల్ పని అయిందనమాట. నాకు దీని మీద పెద్దది ఉంది, దాంట్లో వేసేస్తే ఒక ట్రిప్ అయిపోయేది. బట్ నేను కొంచెమే పప్పు కదా అని చెప్పి చిన్న జారు సెకండ్ జార్తో వేసాను. అది థర్డ్ జార్ కూడా ఉందన్నమాట. సో ఇంకా డబల్ పని అనమాట. మళ్ళీ దాంట్లో నుంచి ఒక పప్పు తీసి మళ్ళీ ప్లేట్లో పెట్టి హాఫ్, మళ్ళీ ఇంకో హాఫ్ దాంట్లో వేసి మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ మిక్స్ చేశాను అనమాట. అసలు నేను వీడియో రికార్డింగ్ చేస్తున్న విషయం కూడా మర్చిపోయాను. నేను మిక్స్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వీడియో కనిపించేలాగా జరుపుతాను అనమాట. నా కంగారుకి మా హస్బెండ్ ఒకరు వెళ్ళిపోయారు కదా, ఇద్దరు పిల్లలు చూసుకోవాలని కంగారులో అసలు నేను వీడియో షూట్ చేస్తున్న విషయమే మర్చిపోయాను. సో ఇంకా అందుకని మిక్సీ అనేది మీకు కనిపించట్లేదు అనమాట. ఇంక ఇక్కడ చెప్పాను కదా డబల్ పని అయిపోయింది అని చెప్పి ఇంకా సగం సగం వేస్తున్నాను అనమాట. ఒక ట్రిప్ అయిపోయింది, నా దగ్గర పెద్దది ఉంది. బట్ నిజంగా చెప్పాను 4 months గ్యాప్ వచ్చేసరికి నాకు కుకింగ్ అనేది చాలా కొత్తగా ఉంది. అసలు సాంబార్ ఎలా వస్తాయి ఏంటో నిజంగా లోపల చాలా టెన్షన్ అనమాట. సో ఇంకా మా హస్బెండ్ ఉంటే టేస్ట్, సాల్ట్, చింతపండు సరిపోయిందో లేదో చూపిద్దాం అనుకుని ఇంకా మా హస్బెండ్ వెళ్ళే లోపు నాదైతే అవ్వలేదు కుకింగ్. ఓన్లీ టిఫిన్ ఒకటే కంప్లీట్ అయింది. సో ఇంకా నా పిల్లోడికి టిఫిన్ కూడా పెట్టుకోవాలి కదా, ఇంకా మళ్ళీ పెట్టి ఇంకా చాలా టైం అయిపోయింది అనమాట. ఇంకా అక్కడే బోల్డ్ టైం అయిపోయింది. మా వాడికి టిఫిన్ పెట్టాలంటేనే కొంచెం నాకు అసలు బోల్డ్ టైం అక్కడే తినేస్తాడు అనమాట. ఒక 1 hour అక్కడే పడిపోయిద్ది. సో ఇంకా మా హస్బెండ్ దగ్గర టిఫిన్ తినట్లేదని మళ్ళీ నేను పనంతా ఆపుకుని వెళ్ళి టిఫిన్ పెట్టాను అనమాట. సో ఇంకా మా హస్బెండ్ వెళ్ళలో అందుకే నాకు కుకింగ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సో ఇంకా దొండకాయ ఫ్రై అనేది అయితే స్టవ్ మీద పెట్టేశాను ఆల్రెడీ. అండ్ కుక్కర్లోనేమో అంటే వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి కదా సాంబార్లో, సో అవి కూడా నేను కుక్కర్లో పెట్టేసేసి ఆన్ చేసేసాను అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే మిక్సీ అనేది అయితే చేసిన అసలు ఎంత డబల్ పని అయింది నాకు ఇవాళ, మామూలుగా డబల్ పని కాదు. ఇంకా మా ఓడు ఓ పక్కన విసిగిస్తా ఉంటాడు అనమాట. అసలుకి నాకు ఫుల్ స్ట్రెస్ ఇవ్వాల. దాంట్లో ఇంకా మా ఓడిని కొట్టలేను, తిట్టలేను. ఇంకా ఇప్పటికే పాపం చాలా పడుతున్నాయి అనమాట దెబ్బలు. కాకపోతే ఇంక నాకే పాపం అనిపించి ఇంక నేనేం అనలేక ఇంక వాడితో ఇంక అన్ని లాగేస్తున్నాడు అనమాట. అసలుకి నాకు పని అవ్వలేదు, మళ్ళీ డబల్ పని పెడుతున్నాడు కిచెన్ రూమ్ లో. ఇంకా నేను వదిలేసాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను వాడిని గసరానంటే ఇంకా నన్ను ఎత్తుకోమంటాడు, ఇంకా ఎత్తుకునే ఉండాలి. దాని బదులు వాడు లాగాడంటే నేను తర్వాత పెట్టుకోవచ్చు అని చెప్పి ఇంకా వదిలేసాను. ఇంకా ఈ కుకింగ్ అనేది అయితే నిజంగా చాలా టైం పట్టేసింది అసలు ఇవాళ. ఇంకా మిక్సీ అయితే ఇలా వేస్తున్నాను అనమాట. సో ఇంకా పప్పు అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మెయిన్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా నేను ఈరోజు ఏం కుకింగ్ చేశాను అనేది అయితే మీకు చూపిస్తాను. ఇంకా అంటే పైన టాప్ మొత్తం కూడా క్లీనింగ్ అయితే చేసేసి అండ్ స్టవ్ కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా బోల్డ్ అంట్లు అయితే ఉన్నాయి, అవి ఎప్పుడు తోమాలో ఏంటో. ఇంకా ఇల్లు ఉడవాలి అండ్ పిల్లలకి స్నానం చేయించాలి. ఇంక ఈరోజు కూడా చుట్టాలు వస్తున్నారనమాట. అసలు నేను ఏ రోజు త్వరగా చేస్తే ఒక్కరు రారు, కొంచెం పని ఎక్కువగా ఉంది, పని అవ్వలేదన్న రోజే వస్తారు. సో ఇప్పుడే కాల్ చేశారనమాట చుట్టాలు కూడా వస్తారు అని చెప్పి. సో అసలు నాకున్న టెన్షన్ మామూలుగా లేదనమాట. వాళ్ళు వస్తున్నారంటే నేను మార్నింగే లేచేదాన్ని, ఎందుకంటే నాకు అసలు నైట్ 1కి పడుకున్నాను, 7కి లేచాను అనమాట. 6కి అలారం పెట్టుకున్నా లేకపోయాను, ఎందుకంటే బాడీ మొత్తం కూడా ఫుల్ అలిసిపోతుంది, బాగా స్ట్రెస్ వచ్చేస్తుంది అనమాట. నా వల్ల అవ్వట్లేదు మార్నింగ్ లెగాలంటే. నైట్ 12కి పడుకున్నా కనీసం ఒక ½ hour ముందన్న లేకొచ్చు. 1:30 అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంకా మా బుడ్డది పడుకోలేదన్నమాట. సో ఇంక ఇప్పుడైతే కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ స్టవ్ క్లీనింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అసలు కుకింగ్ ఈరోజు ఏం చేస్తానో చూపిస్తాను. ఈరోజు మా కుకింగ్ వచ్చి కాలుతుంది. సాంబార్ వేడి సాంబార్ అండ్ నెక్స్ట్ దొండకాయ ఫ్రై. సో ఫ్రైడే త్వరగా లేద్దాం అనుకున్నా బట్ అవ్వలేదు. ఇంకా పైన టాప్ మొత్తం కూడా క్లీనింగ్ చేసేసాను, ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. ఇంకా అంట్లు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు అవన్నీ తోమి ఇల్లు చూసారా ఇదంతా కూడా చెయ్యాలి.
ఇంకా మొత్తం కూడా పైన టాప్ క్లీన్ చేసేసిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేసాను. ఊడ్చేసి మా ఇద్దరు పిల్లలకి స్నానం చేపించేసాను. ఇంకా స్నానం చేపించిన తర్వాత నేనైతే డ్రెస్ అనేది చేంజ్ చేసేసుకున్నాను. వేరే నైట్ వేసుకున్నాను. ఎందుకంటే నాకు పిల్లలకి స్నానం చేయించాను, తెలిసిందే కదా, 3rd month పాప కాళ్ళ మీద పొడుకోబెట్టి చేయించాలి కాబట్టి నా డ్రెస్ అనేది తడిచిపోయింది. సో ఇంకా నేను ఆ డ్రెస్తోనే మళ్ళీ పనులన్నీ స్టార్ట్ చేశానంటే పాపకు ఫీడింగ్ ఇచ్చేసరికి నా బాడీ అంతా చల్లగా అయిపోయింది. ఇంకా పాపకు కోల్డ్ అండ్ కాఫ్ వచ్చేసిద్ది. సో ఇంకా అందువల్ల నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేయాల్సి వచ్చింది. సో నిజంగా పిల్లలకి ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఇన్ని పనులు చేసుకొని అసలు ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, నిజంగా నాకైతే ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఇవాళైతే నిజంగా నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. కాకపోతే ఏంటంటే ప్రతిసారి అనుకుంటాను అనమాట, ఇది టెంపరీయే, పర్మనెంట్ అయితే కాదు. ఇన్ని స్ట్రెస్ అనేది పిల్లలు ఒక 5 years వరకు కూడా మనకి కొంచెం ఇలాగే ఉంటుంది. బట్ నాకు ఈ టైం ఏంటంటే చాలా స్ట్రెస్ అనమాట. అసలు 2 months కంప్లీట్ అయినాయి పూర్తిగా నాకు సి సెక్షన్ అయ్యి. అండ్ 2 పిల్లలు, మా పిల్లోడు కూడా స్కూల్కి వెళ్ళే వయసు అయితే కాదు. 3 years కంప్లీట్ అయ్యి డిసెంబర్కి 4th year వస్తుంది. నేనేంటంటే ఇంకా మాటలు పూర్తిగా రాలేదు కదా అని చెప్పి నేను 5th yearలో వేద్దామని అయితే ఇంక ఉంచేసాను అనమాట. ఇంకా అంగన్వాడికి పంపిద్దామంటే అక్కడ వాతావరణం ఏమో కొంచెం మంచిగా ఉండదు అనమాట. స్మెల్ అవన్నీ వస్తున్నాయి, దానివల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. దానివల్ల కూడా నేను ఇంట్లోనే పెడుతున్నాను పిల్లోడిని. ఇంకెలాగో మాటలైతే వస్తున్నాయని చెప్పి ఇంకా పాప ఏమో 3 months పాప. 3rd month వచ్చి ఆగస్టు 2 బర్త్డే పాపకి. ఇంకా 3rd month కూడా కంప్లీట్ అయితే అవ్వలేదు. సో ఇంకా అసలు నా పరిస్థితి ఎలా ఉంటుందంటే 2 పిల్లల్ని చూసుకోవాలి, పిల్లోడు అన్నం తినడు సరిగ్గా, వాడిని చూసుకోవాలి, అండ్ పాపని చూసుకోవాలి, మధ్యలో ఫీడింగ్ ఇవ్వాలి. మనం ఫీడింగ్ ఇవ్వాలంటే మంచిగా తినాలంటే కుకింగ్ చేసుకోవాలంటే పనులు అవ్వాలి. ఎంత స్ట్రెస్ ఉంటుందంటే నిజంగా నా పరిస్థితి నిజంగా ఎవ్వరికీ రాకూడదు. సో ఈ టైంలో అనిపిస్తుంది అనమాట, ఇంటికి ఒక పెద్దవాళ్ళు ఉండాలి, అత్త ఉండాలి, మామ ఉండాలి అని చెప్పి. నిజంగా నాకు ఈ టైంలో మా అత్తయ్య ఉంటే ఎంత బాగుండు అంటే మన పనులు నేనైతే చేసుకోగలను. బట్ మనం చేసుకున్నంతసేపు పిల్లల్ని చూసుకుంటారు కదా ఉంటే అని చెప్పైతే చాలా అనిపిస్తుంది. బట్ ఓకే, ఇదంతా కూడా టెంపరీ అని చెప్పి నేను ప్రతిసారి కూడా మూవ్ ఆన్ అయిపోతాను. నిజంగా నాకు ఇంత ఓపిక ఉందా అని చెప్పి నా పిల్లలు పుట్టాకే తెలిసిందనమాట. నిజంగా అసలు బాబో ఎంత స్ట్రెస్ ఉంటుందంటే మామూలుగా ఉండదు స్ట్రెస్ అనేది. నాకు చెప్తుంటే ఇంకా ఏడుపు వచ్చేస్తుంది అనమాట, అంత స్ట్రెస్ ఫీల్ అయ్యాను ఇవాళ. సో ఇంకా అంట్లయితే స్టార్ట్ చేసేసానండి. టైం వచ్చి అయితే 12:30 అయ్యింది. నేను 7:15 అలా 7:15 నాకు ఎగ్జాక్ట్ టైం తెలీదు. సో అప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా 12:30 అయింది అనమాట. ఇంకా పనులు అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంకా అంట్లు అనేవి మొత్తం కూడా క్లీనింగ్ అయితే చేసేసాను. ఇంకా రైస్ అయితే అంట్లతో అవుతున్నప్పుడు పక్కన స్టవ్ మీద పెట్టేసాను. ఇంకా అంట్లు తోమేలోపు రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా గంజి అనేది వంచేస్తున్నాను అనమాట. సో కుక్కర్లో పెడదామంటే మా వాడికి అసలుకే పడదు. ఎందుకు వచ్చింది మనకి అంత అంటే తెలియకుండా ఏదైనా తప్పు చేసామంటే మనమే ఫేస్ చేయాలి కాబట్టి ఇంకా నేనైతే నార్మల్గానే వండేస్తున్నాను. సో ఇంకా అంట్లు కడిగేలోపు ఇంకా అది కూడా అయిపోతుంది. ఇంకా రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. సో మళ్ళీ ఒకసారి స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. పైన పాటు మొత్తం మళ్ళీ క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి ముగ్గు ఉంటేనే కొంచెం మంచిగా కలకల్లా ఆడిద్ది. కాకపోతే నేను కుక్ చేశాను కాబట్టి కొంచెం ఆయిల్ పడడం, వాటర్ పడడం వల్ల ముగ్గు అనేది చెరిగిపోయింది అనమాట. అందుకని మళ్ళీ పైన పాటు మొత్తం కూడా క్లీన్ చేసేసి మళ్ళీ ముగ్గు అయితే పెట్టేశాను. సో మంచిగా అనిపిస్తుంది అనమాట. స్టవ్ దగ్గర ముగ్గు కూడా కంపల్సరీ పెట్టుకోవాలి ఫ్రైడే పూట. చూసారా కంప్లీట్ అయితే అయిపోయింది. పూర్తిగా కిచెన్ రూమ్ అనేది అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది అనమాట. సో నాకు ఇలా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. ఒక హౌస్ వైఫ్కి కిచెన్ అనేది బాగుంటే మన మనసు అనేది కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా టైం వచ్చి అయితే 1:30 అయింది. మా హస్బెండ్ అయితే వచ్చేసారు. సో మా హస్బెండ్ వచ్చినప్పుడు ఇవన్నీ తెప్పించాను అనమాట. పాపకి పౌడర్ డబ్బు ఇది 3rd time అనమాట నేను తెప్పిడే మా ఓడేమో కింద రుద్దేయడం అనమాట నేలకి. ఇదైనా సరే జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ తిలకం అండ్ కాటుకి ఇది వచ్చి పెద్ద తెమ్మంటే పెద్దది లేదని చిన్నది తెచ్చారు. నాకు లెగ్స్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట నుంచుని. సో దానివల్ల ఇంకా అయితే కొట్టుకుందామని చెప్పి అయితే ఇంకా తెప్పించుకున్నాను. ఈ కొంచెం నాకు మంచిగానే వర్క్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం మా ఓడు పుట్టినప్పుడు కూడా నేను ఇదే పెట్టుకుని కొట్టించుకున్నాను అనమాట. సో ఇంకా అలా అయితే తెప్పించుకున్నాను. కొంచెం కాలు కూడా తగ్గుతాయి నొప్పులు అని చెప్పి. సో ఇది వచ్చైతే ఈవినింగ్ అండి. ఇంకా పడుకున్నాం అనమాట. 3కి పడుకుని ఇంకా 6:30కి అయితే లేచా నేను.
పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయి లంచ్ చేసేసాం. సాంబార్ కూడా నిజంగా చాలా బాగుందన్నమాట. మా హస్బెండ్ రోజు తిన్నా మీద ఇంకెక్కువ పెట్టుకుని తిన్నారనమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంత స్ట్రెస్ ఫీల్ అయినందుకు ఆయన కోరిక నెరవేర్చాను, మంచిగా టేస్ట్ చేశానని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా వాడు స్నాక్స్ వచ్చిందంటే ఇవేంటి నాకు తెలియట్లేదు, మకానా అన్నమాట. సో ఇది చెప్పాను కదా, ఆల్రెడీ అందరికీ షేర్ చేసాం. మా వాడికైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా చెప్పాను కదా ఈరోజు బోల్డ్ బట్టలు అయితే ఉన్నాయి పిల్లలు అని చెప్పి. చూడండి ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మడత పెట్టుకోవాలి. ఈ రోజు కానీ రేపు కానీ మడత పెడతాను, ఓపిక లేదనమాట. సో ఇంకా అమ్మో ఈ వర్షాల వల్ల ఎన్ని బట్టలు ఉండిపోయినాయి అంటే అసలు ఇల్లంతా బట్టలే అనమాట. ఇడిచిన బట్టలు అన్ని ఒక్కో రోజు అన్ని కూడా వేసుకుంటూ వస్తున్నాను, ఇంకా ఉన్నాయన్నమాట. సో ఇవాళ వీడియో అయితే ఇదే అండి. రేపటి వ్లాగ్ లో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.